గైస్, వెల్కమ్ టు షై రాక్స్. చాలా రోజుల తర్వాత వచ్చాను. సో ఈరోజు మనం ఉన్నాము విజయవాడకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముస్తాబాద్ శివుడి టెంపుల్. సో రండి, ఈరోజు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక శివుడి విగ్రహం అయితే ఉంటుంది, చూసారా? చూడండి. దీని తర్వాత ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. అదిగో అది ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం అండి. అక్కడ కళ్యాణాలన్నీ చేస్తారు. ఇప్పుడు మెట్ల మీద నుంచి పైకి వెళ్దాం రండి. ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్ ద్వారా పైకి వెళ్దాం. ఇటు చెట్లు, అటు ప్లేసు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం మెట్ల మార్గం పైకి వెళ్తున్నాము. చూడండి, చూసారా? రెండు పక్కల పచ్చని చెట్లు చాలా బాగున్నాయి కదా. గైస్ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి చిన్న గుడిలాగా కట్టారు, చూసారా? బాగుంది కదా చిన్నది. ఇక్కడ వెనకాల ఇంకో గుడి ఉంది, వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా వినాయకుడికి ఒక చిన్న గుడిలాగా క్రియేట్ చేశారు. సో గైస్, మెట్ల మార్గం అయితే ఇలా ఉంటుంది. అదిగో గైస్, పైన ఉంటాడు గుహలో దేవుడు పైన. మెట్ల మార్గం నుంచి వచ్చాము పైకి. గుడి వ్యూ చూడండి. రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది ధ్వజస్తంభం. సో మనం అలా పక్కకి వెళ్దాము. అటు పక్క చాలా ఉన్నాయి చూడడానికి, రండి. ఇది నవగ్రహ మండపము. ఆ నవగ్రహ మండపంకి కుడివైపు దత్తాత్రేయుడి చిన్న విగ్రహం అయితే ఉంటుంది. ఇదిగోండి, చూసారా? ఇది బాగుంది కదా. ఇప్పుడు అటు ఒక పెద్ద మండపం లాగా కట్టారు, రండి చూపిస్తా. అది తర్వాత చూపిస్తాను ఎండింగ్లో. ఫస్ట్ చిన్న ఇక్కడ నుంచి షార్ట్ కట్ వ్యూ చూడండి. ఎండింగ్లో మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తాను దాన్ని. పదండి, ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. శ్రీ రామలింగేశ్వర స్వామి గృహాలయం ఇది. ఇదిగోండి, శ్రీ మేధా దక్షిణమూర్తి. ఈ గుడి విశిష్ట గురించి శర్మ గారు చెప్తారు. ఈ త్రేతాయుగంలో రాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగంగా మనకి చరిత్ర చెప్తుంది. రాముల వారి ఈ శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రావణాసురుడు, నేను మీకంటే గొప్పవాడిని, మీ లాగానే అన్ని విద్యలు నేర్చుకున్నాను, నన్ను మాత్రం ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని మాత్రమే పూజిస్తున్నారు, కారణం ఏమిటి అని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి రావణాసురుడు అడిగాడని మహావిష్ణువు ఇలా సెలవిస్తాట. అప్పుడు ఎలా అంటే, నువ్వు రావణాసురుడు కదా, రాక్షస జన్మ అవుతావు కాబట్టి రాక్షస కృత్యాలన్నీ చేస్తున్నావు, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఈ రాక్షస కృత్యాలు మానలేదు నువ్వు, కాబట్టి జనం అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు, అందుచేత నిన్ను జనం ఎవరో పూజించట్లేదు అని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్తాడు. అయితే నాకు ఈ జన్మ నుంచి మోక్షం కలిగించండి అని మహావిష్ణువుని అడుగుతాడు రావణాసురుడు. అడిగినప్పుడు కాలక్రమేణా వస్తుంది, మేము అలా చేయకూడదు అని చెప్పేసి సెలవించుకుంటారు ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. కాలక్రమేణా త్రేతాయుగంలో ఈ యొక్క మహావిష్ణువు రాముడిగా భూమి మీద అవతరించి లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులవి. అప్పుడు మహావిష్ణువు మాయ చేత ఈ రాక్షస కృత్యాలన్నీ చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ ఎరగనట్టే ఉంటాడట. కానీ ఒక రోజున మాత్రం ఆ యొక్క పుర ప్రజలందరూ కూడా రావణాసురుడు ఇలా చేస్తున్నాడని, వారి నుంచి మమ్మల్ని రక్షించమని రాముల వారి దగ్గరికి వచ్చి ప్రాధేయపడినప్పుడు
రాముల వారు రావణాసుడి గురించి తెలుసుకున్నట్టే తెలుసుకుని ఆయన ఎలా సంహరించాలని చెప్పేసి ఒక ప్రాతిపదికన ఆయన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడట. ఆయన వేశ్యాకాంతుడని తెలుసుకుంటాడు రాముల వారు. తెలుసుకుని ఎలా అయినా సరే రావణాసుడి సంహారం జరగాలని ఉద్దేశంతో రావణాసుడి వీక్నెస్లన్నీ కూడా తెలుసుకుని ఒక పన్నాగం ప్రకారం సీతాదేవిని ఎరగా వేస్తారట రావణాసుడికి. అలా వేసినప్పుడు రావణాసుడు విశ్వసుందరి అయినటువంటి మండోదరిని వివాహం చేసుకుంటాడు రావణాసుడు. చేసుకున్నప్పుడు ఆవిడే విశ్వసుందరిగా భావిస్తూ అంతకంటే అందగతి ఎక్కడా లేదని భావంతో రావణాసుడు బలవంతంగా మండోదరిని వివాహం చేసుకుంటాడు. చేసుకున్నప్పటికీ ఈ యొక్క రాముల వారు సీతాదేవిని అంతకంటే అందంగా కూడా చూపించి విష్ణుమాయ చేత చూపించడం జరుగుతుంది. చూపించినప్పుడు సీతాదేవిని మోహించి అపహరించి తీసుకుని వెళ్ళేలాగా చేసింది కూడా మహావిష్ణువు స్వరూపుడైనటువంటి రాముల వారే. కాబట్టి అలా చేసిన క్రమంలో సీతాదేవిని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. రావణాసుడు లంకలో ఉంచుకుంటాడు. కాబట్టి అయ్యో నా భార్యను తీసుకెళ్ళిపోయాడు ఎలాగా అని చెప్పేసి అనే క్రమంలో పురప్రజలను అడిగినప్పుడు యుద్ధం చేసి తీసుకురావాలి తప్ప ఆయన పంపించడం అని చెప్పేసి పురప్రజలందరూ కూడా చెప్పడం చేత యుద్ధానికి ఒక ముహూర్తం నిర్ణయించుకోమంటాడు రాముల వారు. అలా ముహూర్తాన్ని నిర్ణయించుకున్నప్పుడు వేద గురువులు అలాగే రాజగురువులు అందరూ కూడా రావణాసుడు ముహూర్తం పెడితే అది గురి తప్పదు అని చెప్పేసి రావణాసుడు గురించి విశేషంగా చెప్తాడు. అప్పుడు రావణ బ్రహ్మ అంటే రావణాసుడు బ్రహ్మ